నేను మీ లింగరాజు. మనం ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో క్యాన్సర్ పేషెంట్లను తగ్గిస్తామంటూ న్యాచురల్ థెరపీ దగ్గర వీఆర్కే అనే న్యాచురల్ థెరపీ ద్వారా తగ్గిస్తామంటూ కూడా కొంతమంది చేస్తున్న నేపథ్యంలో దాని మీద ఇటు సామాజికవేత్త అని చెప్పొచ్చు మల్లిక్ పరచూరి గారు గతంలో కరోనా టైంలో కోవిడ్ టైంలో వాళ్ళు పోరాడిన నేపథ్యం కూడా మనం చూసినాం. సో వాళ్ళు ఏం చేశారంటే దీనికి అదంతా ఫేకు, న్యాచురల్గా క్యాన్సర్ని తగ్గించడం అసాధ్యం అంటూ కూడా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లను మోసం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కొన్ని సోషల్ మీడియా ద్వారా కొన్ని మాధ్యమాల ద్వారా వీడియోలు రిలీజ్ చేసిన నేపథ్యంలో అటు వీఆర్కే టీం స్పందిస్తూ మేము తగ్గించినాం, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ప్రెస్ క్లబ్కి వస్తే నిరూపిస్తాం, తగ్గించిన గతంలో ఎవరిదైతే తగ్గించారో ఆ పేషెంట్లు కూడా తీసుకొస్తామన్న నేపథ్యంలో ఇటు మల్లిక్ పరచూరి కూడా వాళ్ళ టీం కూడా స్పందించి రండి సోమాజిగూడకి రండి మర్చిపోవద్దంటూ కూడా ఇప్పుడు నేను డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు వచ్చారు, మల్లిక్ పరచూరి టీము అండ్ వచ్చారు, కానీ ఇటు వీఆర్కే టీం రాలేదు. మనతో మాట్లాడడానికి ఈ మల్లిక్ పరచూరి గారు ఉన్నారు, వాళ్ళే మాట్లాడదాం అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు కౌంటర్లు ప్రతి కౌంటర్లు నిజంగా న్యాచురల్ థెరపీతో వీఆర్కే టీం చేస్తుంది ప్రచారమేనా, అది దాని దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, లేకపోతే వీరి దగ్గర ఏంటి తగ్గించలేము అంటానికి వీరి దగ్గర ఏమైనా రుజువులనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నది చెప్పండి. అసలు ఏంది ఈ ప్రతివాదం లేని క్యాన్సర్ని తగ్గించలేరా న్యాచురల్గా? ఇదేంటంటే మనకి సంవత్సరాలుగా వీళ్ళు మనకి ఫస్ట్ నుంచి క్యాన్సర్ తగ్గాలంటే కీమోథెరపీలు, రేడియేషన్, ఇప్పుడు టార్గెట్ థెరపీలు, డిఫరెంట్ అడ్వాన్స్డ్ జెనెటిక్స్ని బట్టి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి క్యూర్ చేసే మెథడ్స్ చాలా వచ్చాయి. ఇవన్నీ కాకపోతే క్యాన్సర్ వైద్యం అనేది నిజంగా కొంచెం కాస్ట్లీ వైద్యమే, అదైతే ఒప్పుకొని తీరాలి. సో ఏదైతే ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని మేము న్యాచురోపతితోనో లేకపోతే డైట్లతోనో క్యాన్సర్లు తగ్గించేస్తామని చెప్పి ఏం లేదు. మీరు ఫోన్ పట్టుకొని 4 సార్లు క్యాన్సర్ అన్నారనుకోండి, ఎమ్మటనే మీకు సోషల్ మీడియాలో చూపించేసే అంటే మనకి వీఆర్కే డైట్ అని, లేకపోతే పునర్జన్ అని ఆయుర్వేద అని చెప్పి, లేకపోతే నాగేశ్వర ఆయుర్వేద అని, ఇట్లా రకరకాల వాళ్ళు వీళ్ళందరూ మేము ఆయుర్వేదమో లేకపోతే డైట్లతోనో తిండి ఫుడ్ మార్చేసి లేకపోతే మూలికలు ఇచ్చేసి తగ్గించేస్తామని చెప్పి వచ్చేసి ఈ పేషెంట్లందరినీ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎట్లా ఉంటాయంటే 5-6 నెలల పాటు లక్షలు వసూలు చేయటం వీళ్ళ దగ్గరికి. ఎక్కడైతే ఆల్రెడీ కాస్ట్లీగా ఉన్న దాని దగ్గర అట్లీస్ట్ దాంట్లో ఎవిడెన్స్ ఉంది, కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయి, కొన్ని రకాల జెనెటిక్ ఇష్యూస్ వల్ల వచ్చే క్యాన్సర్లు తగ్గవు. అటువంటి క్లియర్గా అలోపతి చెప్పేస్తుంది, ఇవి మేము తగ్గించగలం, ఇవి మేము తగ్గించలేమని. వీళ్ళు అట్లా కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల క్యాన్సర్లు జస్ట్ ఫుడ్ మార్చేసి తిండి మార్చేసి జీవన విధానంతో తగ్గించేస్తామని చెప్పి విపరీతంగా ఫేస్బుక్లో లక్షలు ఖర్చు పెట్టి యాడ్లు ఇవ్వటం, ప్రమోషన్లు ఇవ్వటం, సీరియల్ యాంకర్లతో ఇట్లాంటి వాళ్ళతో ఏది లేటెస్ట్ ట్రెండింగ్లో సీరియల్స్ ఉంటే వాళ్ళతో యాడ్లు ఇప్పించడం, ఇదిగో ఇక్కడికి వస్తే క్యాన్సర్లు మాయమైపోతాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఈ డబ్బులన్నీ? ఈ పీపుల్ దగ్గర నుంచి. సెలబ్రిటీలతో కూడా యాడ్స్ ఇప్పిస్తున్నారని మరి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, అది నిజమేనా? అందుకే మేము చెప్పాం, మీరు నిజంగా కేసు కానీ తగ్గిస్తే మేము వాళ్ళ దగ్గర ఎక్స్ప్లాయిట్ అయ్యి మా ఫారం దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఎక్స్ప్లాయిట్ అయ్యారేమో అని చెప్పి వచ్చిన కేసులు వెరిఫై చేస్తాం. మనం రీసెంట్గానే ఒక వీడియో పెట్టాను, బ్రెస్ట్ క్యాన్సర్ తనకి ఒక తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, 50 సంవత్సరాల వయసు, మరి ఎక్కువ కూడా కాదు. తనకి ఈఆర్ పాజిటివ్ కేసు అంటారు. సింపుల్గా అల్లోపతిలో ₹2.70 తగ్గే క్యాన్సర్ వైద్యం అది, అంత సింపుల్ది. సర్జరీ గడ్డ అయితే ఏది ఉందో సర్జరీ చేసి రిమూవ్ చేసేస్తారు. ఆ తర్వాత తన లైఫ్ లాంగ్ ₹2.70 టామెక్స్ఫిన్ అని చెప్పి టాబ్లెట్ ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్లో ఉండే బ్రెస్ట్ క్యాన్సర్ని ఇతని దగ్గరికి వెళ్తే ఇవాళ బ్రెయిన్కి స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది. సంవత్సరం రోజుల నుంచి ₹3-4 లక్షల వాళ్ళ దగ్గర బిల్లు కింద దోచుకున్నారు. మొత్తం ఎవిడెన్స్తో మేము వీడియో పెట్టాం. వీడియో పెట్టిన తర్వాత దానికి కౌంటర్గా, నేమ్స్ అయితే మెన్షన్ చేసే దమ్ లేదనుకోండి, కౌంటర్గా ఈ గూగుల్ గాళ్ళనో లేకపోతే ఇట్లాంటి పిల్లబచ్చాలనో ఎస్పెషల్లీ మమ్మల్ని ఐడెంటిఫై చేసే విధంగా మాట్లాడతాం. ఇదిగో నేను తగ్గించా క్యాన్సర్ అని చెప్పి ఒక కేసు ఏదో టెస్ట్ మనీ ప్రజెంట్ చేశారు. అతను ఆ టెస్ట్ మనీ ప్రజెంట్ చేసేటప్పుడు కనీసం ముందు ప్రిపేర్ అయితే బాగుండేది, ప్రిపేర్ అవ్వకుండా చెప్పేస్తే అతనికి బయాప్సీ నెగిటివ్ వచ్చింది. బయాప్సీ నెగిటివ్ అంటే ఏదైతే క్యాన్సర్ కన్ఫర్మేషన్ చేస్తామో ఆ టెస్ట్ నెగిటివ్ వస్తుందని అతనే చెబుతున్నాడు. మరి లేనోడి క్యాన్సరే లేదని చెప్పి ఆల్రెడీ బయాప్సీ టెస్ట్ నెగిటివ్ వస్తే వాడికి మీరు క్యాన్సర్ సంవత్సరం పాటు డైట్ చేపించి నేను క్యాన్సర్ తగ్గించేసా అని చెప్పి క్లైములు చేపించడం ఏంటి? అంటే ఇది మేము ప్రశ్నిస్తున్నాం. క్యాన్సరే లేదంటారు, నెగిటివ్ వస్తుందంటారు. ఇప్పుడు పేషెంట్ ఫేకా లేకపోతే డాక్టర్ ఫేకా? ఇప్పుడు అదే అతన్ని మీరు నిజంగా ఏమన్నా మనకి ఇప్పుడు కృష్ణాదయ నగర్ దగ్గర మనకి బోల్డ్ మంది జూనియర్ ఆర్టిస్టులు ఖాళీగా ఉన్నారు, అట్లాంటి వాళ్ళని ఎవరినన్నా పెట్టుకొని యాక్షన్ చేయించారా? లేదు నిజంగా వాళ్ళ క్యాన్సర్ తగ్గించారా? మేము నమ్ముతున్నాం.
సైంటిఫిక్గా మోడర్న్ సైన్స్ ప్రకారం మీరు చెప్పిన కేసు డైట్తో తగ్గదు. ఒకటి అతనికి క్యాన్సర్ లేకుండా ఉండాలా, లేకపోతే ఇంకా అతనికి క్యాన్సర్ తగ్గకుండా ఉండాలా. ఈ రెండే జరిగే ఛాన్సులు ఉన్నాయి. లేదు మీరు డంకాపదంగా తొళ్ళగొట్టి చిటికలేసి నేను నిరూపిస్తా ప్రెస్ క్లబ్కి రండి అన్నారు. సరే మీరు దాంట్లో టైం చెప్పలేదు. మేము లాస్ట్ మండే టైం చెప్పాము, మేము లాస్ట్ సాటర్డే టైం చెప్పాము, మండే 10 o'clock మేము వస్తాము, నిరూపించండి. 2 కోట్లు ఛాలెంజ్ కూడా ఇసిరాం మేము. మీరు నిరూపిస్తే 2 కోట్లు ఇస్తాము. మేము సిద్ధంగా ఉన్నాం 2 కోట్లు ఇవ్వడానికి. వచ్చాయే నిరూపించేసి ఈ 2 కోట్లు తీసుకెళ్ళిపోండి. మా ఫోరం తరపు నుంచి 2 కోట్ల ఫండ్ కూడా మేము ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాం ఛాలెంజ్లో. కాదండి, మళ్ళీ పరచూరి గారు మీరు పోరాడుతున్నారు. మనం ఏదైనా షాప్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మరి వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు మేము తగ్గిస్తామంటే ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేకుండా ప్రభుత్వం ఎట్లా చూస్తుంది? ఇక్కడ ఏంటంటే అండి, అదే యూఎస్ఏలో అనుకోండి, ఎఫ్డీఏ వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది ఇట్లాంటి క్లెయిమ్స్ చేస్తే. కానీ మన ఇండియాలో ఏమైపోయింది అంటే, మనం స్టార్టింగ్ నుంచి ఆయుర్వేదం అనే దాన్ని మనకి వారసత్వంగా వచ్చిందాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఫిలాసఫీలో మన యొక్క మెడికల్ ఈ ఏవైతే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ఉందో అది తయారు చేయడం జరిగింది. దాంట్లో ఉన్న లూప్స్ ప్రకారం ఏంటంటే ఎవడైనా వచ్చేసి ఎలా జనాలకి మందులు ఇచ్చేయచ్చు. ఏమన్నంటే మేము అనువంశిక ఆయుర్వేదం అని చెప్పుకోవచ్చు. అనువంశిక ఆయుర్వేదాన్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి అందుట్లో మనకి సెంటర్లో కూడా ఉన్న గవర్నమెంట్స్, యూనివర్సిటీల్లో కూడా అవి పెట్టాలి అనే టైప్లో అది ఇచ్చే గవర్నమెంట్స్. సో ఇప్పుడు పక్కన ఉన్నది ఇప్పుడు రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళని మనం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా చేయగలిగింది ఏముంది? అంటే నష్టపోయిన పేషెంట్ మీకు ఎవరో తెలుసు, వాళ్ళతోటి మీరు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇక్కడ ఒకటండి, పేషెంట్ ఎవరు ఇందాకే మీకు చెప్పాను, ఇక్కడ టార్గెట్ పీపుల్ లోయర్ మిడిల్ క్లాస్. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో డిసీజ్ వచ్చి వాళ్ళ హాస్పిటల్ చుట్టూ ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళు తిరుగుతున్నారు. మీరు ఇప్పుడు ఆ పేషెంట్ను వదిలిపెట్టేసి వచ్చేసి ఈ లీగల్ ఫైట్లు చేయండి అంటే ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, లేకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, లేకపోతే ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు వేయడానికి ఇట్లాంటి వీళ్ళు పెద్ద పెద్ద వెల్ఫేర్ కార్లు తిరుగుతున్నారు. ఈ వీళ్ళ దగ్గర దోచుకున్న డబ్బులతో పెద్ద పెద్ద వెల్ఫేర్ కార్లు, ₹1,50,00,000 కార్లు, నాగార్జున తిరిగే అంత పెద్ద కారుల్లో తిరుగుతున్నారు. ఇలా వీళ్ళు పెట్టే లాయర్లు కూడా అదే రేంజ్లో ఉంటారు కదా. అట్లాంటి పెద్ద లాయర్ని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళగలరు. ఒక నార్మల్ మెడికల్గా కీమోథెరపీలకి వీటికి డబ్బులు పెట్టుకోలేని పేషెంట్ రోగులు వీళ్ళతో సుప్రీంకోర్టు దాకా పోరాడగలరా? వీళ్ళు ఇమీడియట్లీ ఈ లోయర్ కోర్టులో కానీ వాళ్ళకి ఇది రాలేదు అంటే ఎమ్మటనే హైకోర్టుకి వెళ్తారు. మరి హైకోర్టులో కౌంటర్ మనం లాయర్ని పెట్టాలిగా, సుప్రీంకోర్టుకి వెళ్తారు ఎమ్మటనే. సుప్రీంకోర్టులో మనం లాయర్ని పెట్టాలిగా. గంటకు లక్షల కోట్లు వసూలు చేసే సుప్రీంకోర్టులో ఒక సాధారణ ప్రజలు పోరాడగలరా? ఈ యొక్క లీగల్ లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు చేస్తున్న డ్రామాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము కోవిడ్లో ప్రయత్నం ఎలా చేసామో చూశారు, ప్రజలకు తెలుసు. ఈవెన్ మా మీద ఆ రోజు గవర్నమెంటే కేసులు పెట్టించింది, వాటిని కూడా ఎదుర్కొన్నాం. అట్లాగే ఇట్లాంటి ఆ రోజు రెమ్డెసివిర్ లాంటి డ్రగ్ మాఫియాల మీద పోరాడాం. ఈరోజు ఇట్లాంటి రకరకాలు ఇటు మేము మోడర్న్ మెడిసిన్లో ఉన్న డ్రగ్ మాఫియా మీద ఎలాగ పోరాటం చేస్తున్నామో ఈ వాళ్ళని చూపించి భయపించి ఆల్టర్నేటివ్ థెరపీల పేరుతో ఇంకా చీటింగ్ చేసే ఏమాత్రం ఎవిడెన్స్ లేని వీళ్ళ మీద కూడా సేమ్ పోరాటం కొనసాగిస్తాం. వాళ్ళే సవాల్, వీఆర్కే టీమే సవాల్ ఇసిరి మీకు సోషల్ మీడియాలో ఈరోజు మీరు వస్తే వాళ్ళు ఎందుకు రాలేదంట. అదే కదా, వీళ్ళందరూ ఏంటి అంటే టీవీలోనూ ఇంకో దాంట్లో జనరల్గా టీవీలో ఏమవుద్దంటే ఒక అరగంట డిబేట్ పెడతారు. డిబేట్ పెట్టి దాంట్లో 10 minutes యాడ్స్ కుదిలేస్తారు. 20 నిమిషాలు ఉంటాయి. ఉన్న 4 ప్యానలిస్టులకి రేషన్ ఉంటుంది. ఈ రేషన్ టైమ్స్ని ఆ 2 minutesలో ఎవరైతే డంకాపదంగా వాదించి చెప్పేస్తారో జనరల్గా పీపుల్ ఏంటంటే వాడిదే కరెక్ట్ అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోతున్నారు. గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్ళదే కరెక్ట్ అనే టైపులో ఉంటున్నారు. వీళ్ళు సెలెక్టివ్గా ఏం చేస్తారంటే ఇవాళ కొన్ని ఛానల్స్ వీళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్స్ని ఉపయోగించుకొని అవతల ప్యానలిస్ట్ని వీక్ ప్యానలిస్ట్ని పెట్టుకొని యువతలోడు కరెక్ట్గా ఆ రేషన్ని కరెక్ట్గా 4 లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చి కొట్టేస్తాడు. ఈ విధంగా మీడియాలో గెలిచేసి అదిగో నిజమేనేమో ఇక్కడ డాక్టర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను అడుగుతున్నా, ఈ డయాబెటీస్ మాయం చేస్తా 2 కోట్లు ఇస్తా అని చిటికలు వేసేవాడు. ఈ 2 కోట్ల టర్మ్ కూడా మాది కూడా అట్లాగే వచ్చింది. నువ్వు 2 కోట్లు ఇవ్వటం కాదు, మేము 2 కోట్లు ఇస్తాం రా అంటున్నాం. ఏంటి డయాబెటీస్ మొత్తం మాయం చేసేస్తా అన్నాం. డయాబెటీస్ తగ్గించిన ఒక పేషెంట్ని చూపిస్తే 2 కోట్లు ఇస్తామన్నాం. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్కి రా అన్నాం, రాలేదు. అట్లాగే ఇప్పుడు క్యాన్సర్లు అంటున్నారు. పోని క్యాన్సరు నువ్వు నువ్వు రమ్మన్న ప్రెస్ క్లబ్కే వచ్చాము, రండి, రాట్లే. ఇక్కడ ఎప్పుడైతే మీకు అవతల సరైన సబ్జెక్ట్తో దాన్ని కౌంటర్ చేయగలిగిన వాడు ఉంటాడో అక్కడికి వీళ్ళు రారు, నైస్గా తప్పించుకుంటారు.
మళ్ళీ సోషల్ మీడియా ప్రమోషన్లు, సోషల్ మీడియాతో దందా కొనసాగిస్తున్నారు. ప్రజలకి ఇక్కడ అవగాహన పెంచడం ద్వారా ఏం చెప్పాలనుకుంటారు మీరు ప్రజలు? ఒక్కటే, ఇట్లాంటి వాళ్ళని నమ్మినందువల్ల మీ క్యాన్సర్లు తగ్గవు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చేసాయి, ప్రతి మొబైల్ ఫోన్లోకి వచ్చేసాయి. మీకు చదువుకున్న ఎవరో ఒకళ్ళు మీ చుట్టాల్లో ఉంటారు కదా, మీ రిపోర్ట్స్ మొత్తాన్ని ఏఐకి ఇవ్వండి, చాట్ జీపీటీకి ఇవ్వండి, లేకపోతే జెమినైకి ఇవ్వండి. నేను ఎలా వెళ్తే బాగుంటుంది, మీరు ముందు ఇంకా ఏం టెస్టులు చేయించుకోవాలి అదే చెప్తుంది. ఇలా ఆ టెస్టులన్నీ చేయించుకొని రిపోర్టులు దానికి పెట్టండి. మీకు పలానా సబ్బులో ఈ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి, అది పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మిమ్మల్ని డాక్టర్ ఎందుకు మోసం చేస్తాడు, లేకపోతే ఇట్లాంటి దొంగ బాబాలు ఎందుకు మోసం చేస్తారు? వీళ్ళెవరు మోసం చేయలేరు కదా. ప్రజలు వచ్చిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని డెవలప్ అవ్వండి. లేదు మీకు చూసుకోవటం రాలేదు, మాది ఫ్రీ ఫోరం, మా దగ్గరికి రండి, మేము మొత్తం మీ డయాగ్నోస్ అంతా ఏ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మీ రివ్యూ చేసి మాలాంటి వాళ్ళు, మా టీం సపోర్ట్ చేస్తుంది. కరెక్ట్ అయిన క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇట్లా అవగాహన తేవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. యా, రైట్. ఇది ఇప్పుడు ఏదైతే వీఆర్కే టీం ఏదైతే చేస్తుందో క్యాన్సర్ని న్యాచురల్గా తగ్గిస్తామని అదంతా ఫేక్ అంటూ కూడా ఇటు మల్లిక్ పర్చూరి అని టీం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి వీళ్ళకి జరిగిన సోషల్ మీడియా జరిగిన నేపథ్యంలో ఏదైతే జరిగిందో మాటలు యుద్ధము, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఇక్కడికి అంటే ఫస్ట్ వీఆర్కే టీం పిలిచింది, ఇక్కడికి ప్రెస్ క్లబ్కి రండి తెలుసుకుందాం, మేము నిరూపిస్తామని. సో మేము వచ్చాం కానీ వాళ్ళు రాలేదంటే కూడా మల్లిక్ పర్చూరి అండ్ టీం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజలకు కూడా అవగాహన కలగాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏ వచ్చిన యుగంలో కూడా ఈ ఆయుర్వేదిక్ వాటిని నమ్మి క్యాన్సర్ తగ్గుతుందని నష్టపోవద్దంటే కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరుగుతుంది.